పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వాక్య ధ్యానం కోసం పరిశుద్ధ లేఖనాల నుంచి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూడ. మరణము ఆయనను బంధించుట అసాధ్యము. విన్నారా? మరణము ఆయనను బంధించుట అసాధ్యము. చిన్న ప్రార్థన చేసుకుని. మహోన్నతుడివి, సర్వోన్నతుడివి, గొప్ప దేవుడివి, రాజా రక్షక యేసయ్య, నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా, మీరు మాతో సూటిగా స్పష్టముగా మాట్లాడండి దేవా. మీ వాక్యము చేత తండ్రి మాకు ఏది అవసరమో అది మాకు ఆహారముగా దయచేయమని, ప్రతి మాట తండ్రి హృదయంలోనైనా ఫలించుటకు మీరే సహాయము చేయమని యేసు ప్రభు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాను మా తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనాలు మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా రాయబడి ఉంది కదా. మరణము ఆయనను బంధించుట అసాధ్యము. కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. అసలు యేసు ప్రభువారు మరణించిన తర్వాత తిరిగి లేవకపోతే ఏమైండేది? యేసు ప్రభువారు మరణించి తిరిగి లేవడాన్ని బట్టి ఏం జరిగింది? అంతే కదా. ఇప్పుడు అందరూ చెప్తూ ఉంటారు, యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచారు. ఈరోజు అందరూ వాక్యం చెప్తారు. తెల్లవారుజామున వాళ్ళు వెళ్ళి చూడగానే అక్కడ ఎవరు లేరు, ఆయన లేచాడు, ఆయన సజీవుడు. అసలు ఆయన మరణంలో నుంచి తిరిగి లేవకపోతే ఈరోజు నువ్వు నేను ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. అవునా కదా? ఆయన మరణించి తిరిగి లేకపోయినట్లయితే క్రైస్తవ విశ్వాసం అనేది ఎప్పుడో పోయేది. అసలు ఆ విశ్వాసమునకు పునాదే ఉంచబడేది కాదు. ఒకసారి పరిశుద్ధ లేఖనాలు చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అక్కడ ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. 5వ వచనం చదవండి. 12 కనపడిను, అటు పిమ్మట 500 ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యేసు ప్రభువారు తిరిగి లేచాడు అని చెప్పేసి లేఖనాలు చెప్పినాయి కదా. యేసు ప్రభువారు మొదట తిరిగి లేవకపోయినట్లయితే జరిగేటువంటి మొట్టమొదటి అనర్థం ఏంటి అంటే లేఖనాలు నిజము అన్న సంగతి మనుషులు తప్పుపట్టేవాళ్ళు.
లేఖనాలు నిజము అన్న సంగతి మనుషులు తప్పుపడితే ఈరోజు మనము నమ్ముతున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు నమ్మేవాళ్ళు కాదు. జాగ్రత్తగా వినండి వాక్యాన్ని దయచేసి. లోతుకెళ్ళే కొద్దీ ఇక గొప్పగా దేవుని వాక్యం అనేది చాలా గొప్పగా వినిపించబడుతుంది కాబట్టి దయచేసి వాక్యమును వినని ప్రయత్నము చేయండి. మొదట లేఖనాలు చెప్పాయి యేసు ప్రభు వారు 3వ దినమున తిరిగి లేస్తారని. ఒకవేళ ఆయన తిరిగి లేవకపోయినట్లయితే ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథము ఏదైతే ఉందో అది మనకి కనపడేది కాదు. ఈ పరిశుద్ధ గ్రంథము ఏదైతే ఉందో అది మనకి వినిపించబడేది కాదు. మనం రోజు పాడుకుంటూ ఉంటాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలో అది నాకు నెమ్మదిని దయచేస్తుందని. ఈ యొక్క వాక్యము, నెమ్మదిని దయచేసినటువంటి వాక్యము, నీ పాదములకు వెలిగినటువంటి వాక్యము, నీకు తోడుగా ఉండే వాక్యము, ఆదరణలో నీకు సమాధానమును, నీకు ఆదరణ సమయంలో నీకు సమాధానమును కలుగు చేసే వాక్యము ఏదైతే ఉందో ఆ వాక్యము ఈ రోజు ఉంచబడేదే కాదు. ఎందుకు అంటే యేసు ప్రభు వారు చెప్పాడు కదా లేఖనాల ప్రకారం తిరిగి లేస్తాడని. మరి లెగవలేదే. ఎంతో మంది వచ్చి అడిగే వాళ్ళే, లేఖనాలు చెప్పాయి కదా యేసు ప్రభు వారు తిరిగి లెగుస్తాడని, మరి ఏంటి నీ యేసు ప్రభు వారు తిరిగి లెగవలేదు అని ఎవరు మనల్ని ప్రశ్నించకూడదు కదా, ఎవరు మనల్ని అవమానపరచకూడదు కదా. లేఖనాలను నెరవేర్చడానికి, ఈ లేఖనాలను సంసిద్ధము చేయడానికి, ఈ లేఖనాలు, ఈ పరిశుద్ధ గ్రంథములో ఎటువంటి తప్పు లేదు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎటువంటి అబద్ధము లేదు. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట సత్యము అని రుజువు చెయ్యడానికి ఆయన తిరిగి లేచాడంట. ఒకసారి చప్పట్లు పెట్టి దేవుని నామమున మహిమపడదాం అందరము కూడా. ఈరోజు నేను నిజంగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చూసి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అంటే ఏంటంటే నా యేసే రుజువు, దానికి నా యేసే దానికి రుజువు. కాబట్టి ఆయన రుజువు పరిచాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రసాద్, నువ్వు భయపడకుండా నీ వాక్యాన్ని ముందుకెళ్ళి చెప్పు. ఎందుకంటే నేను చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేర్చా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అదే మాట నాకు ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నేను ఏదైతే చెప్పానో అది నెరవేర్చాను, నెరవేర్పు ఖచ్చితంగా జరుగుతుంది, జరిగింది. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని ధైర్యంగా నువ్వు వెళ్ళు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని వెళుతున్న ఎవరైనా సరే దాచిపెట్టవలసిన పని లేదు, దాచిపెట్టవలసిన పని లేదు. చాలామంది ఎలా తీసుకెళ్తారు పరిశుద్ధ గ్రంథాన్ని? సంచుల్లో పెట్టి కనపడకూడదు అని చెప్పి తీసుకుని వెళ్తారు. కొంతమంది బయట కొంగులో దాచిపెట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని వెళ్తారు ప్రార్థనకి. దేనికి భయపడుతున్నావు తల్లి? నువ్వు పట్టుకున్న గ్రంథము నిజము, నువ్వు పట్టుకున్న గ్రంథము సత్యము. పరిశుద్ధ గ్రంథము అని ఊరికనే పిలువబడట్లేదు. ప్రపంచంలో ఎంతమంది అరిసినా, ఎంతమంది మొరిగినా, ఎంతమంది ఏది చేసినా కానీ మనుషును బ్రతుకును మార్చగలే సత్తా, సామర్థ్యం ఏదైనా ఒక పుస్తకానికి ఉంది అంటే అది ఒక పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది వస్తారు, చాలా అంటారు, నీ బైబిల్ని చూసి ఎగతాళి చేస్తారు, నీ బైబిల్ పట్టుకొని వెళ్తుంటే నిన్ను హేళన చేస్తారు. భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు పట్టుకున్న గ్రంథము పరిశుద్ధ గ్రంథం.